2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం విజయపతిన గారు. నమస్తే నాగరాజ్ గారు. ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని ఏ విధంగా తెలుసుకోవచ్చండి? అకార్డింగ్ టు సైకాలజీ మీరు చాలామందిని చూస్తుంటారు అండ్ మీకు థియరీస్ తెలుసు, ప్రాక్టికల్ తెలుసు ఏ విధంగా ఉంటుందనేది. రిలేషన్షిప్లో అయినా సరే, ఫ్రెండ్షిప్లో అయినా సరే, పార్ట్నర్షిప్లో అయినా సరే, స్కూల్స్, కాలేజెస్, లేదంటే బాస్ దగ్గర అయినా సరే, ఒక ఎన్విరాన్మెంట్, ఎనీ ఎన్విరాన్మెంట్ అండి, ఎదుటోడు మనల్ని మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకి ఏ విధంగా తెలుస్తుంది? అంటే మరీ బాగా యాక్టింగ్ చేసే వాళ్ళు అయితే కష్టమేనండి. అంటే ఏంటి, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేండి. బాగా చెప్పారు. అంటే ఏంటి, వీళ్ళకి నేను మోసం చేస్తున్నట్టు తెలియకూడదు అని అదేదో పెద్ద ప్లాన్ చేసుకుని, అంటే ముందు ఫ్రెండ్షిప్ చేసి తర్వాత మోసం చేద్దాం, ఇట్లా ప్లాన్డ్గా ఉన్నాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటారు. అట్లా కాకుండా జనరల్గా మనం మోసపూరితమైన ఎదురునాళ్ళు అంటే మనం వాళ్ళని చూసేటప్పుడు కొంచెం ఈజీగానే, అంటే కొన్ని బాడీ లాంగ్వేజెస్ సైన్స్ ద్వారా ఎవరినైనా సరే, ఇప్పుడు ప్లాన్ చేసిన వాళ్ళనైనా చేయపోయిన వాళ్ళనైనా ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అవుద్ది మోసం చేసే వాళ్ళకిను ఎదురుగుండా ఉన్న వ్యక్తులకి. అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇన్నర్ కాన్షియన్స్ అనేది, మనస్సాక్షి అనేది ఉంటుంది ప్రతి మనిషికి. సో వాడు ఎన్ని ప్లాన్లు వేసి ఎంత పకడ్బందీగా చేసినా చాలా మటుకు ఏంటంటే సూటిగా చూస్తూ మాట్లాడలేరు, ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు తెలియకుండానే. అందుకే నేను అనేది, ఏదో మరీ క్రిమినల్స్ అయ్యి సినిమాల్లో చూపించినట్టు దొరకకూడదు అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడటం కూడా నేర్చుకుని వస్తే తప్పితే, జనరల్ బాడీ లాంగ్వేజ్ సైన్స్లో ఏంటంటే ఐ కాంటాక్ట్ లేకపోవటం అనేది ఒకటి అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, లేదంటే వాళ్ళు చెప్పేది నమ్మశక్యం కానిది, అంటే ట్రస్ట్ వర్ది పర్సన్ కాకపోతే ఐ కాంటాక్ట్ అనేది చేయలేరు వీళ్ళిద్దరూ. ఒకటి ఆత్మవిశ్వాసం అన్నా తక్కువ ఉండాలి, లేదంటే మోసపూరిత ఉద్దేశాలన్నా ఉండాలి. సో సూటిగా చూస్తూ చెప్పలేరు అనమాట, మాట్లాడలేరు. ఇంకోటి, సంబంధం లేని అన్ని డొంక తిరుగుడు, అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా మాట్లాడతారు, టైం ఇచ్చేయాలి. సో డొంక తిరుగుడు ఇవన్నీ మాట్లాడతారు, అంటే ఎక్కువ మాట్లాడతారు, అందులో విషయం తక్కువ ఉంటుంది మోసపూరిత వ్యక్తులు. ఇంకోటి ఏంటంటేనండి, వాళ్ళు ఎప్పుడు చూడండి, అంటే వేరే వాళ్ళని తక్కువ చేస్తూ తమని తాము ఎలివేట్ చేసుకోవటానికి ట్రై చేస్తుంటారు. ఎమోషనల్ అటాచ్మెంట్. సో మన చుట్టూ ఉన్న వాళ్ళని తక్కువ చేస్తూ వాళ్ళు హైలైట్ అవుతూ మనకి దగ్గరగా రావటానికి, మన ఇన్నర్ సర్కిల్లోకి, ఫ్రెండ్షిప్లోకి రావటానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఏ రిలేషన్ అయినా సరే ఒక సింపతి గెయినింగ్ ఇది ఉంటుంది. ఏ రిలేషన్లో అయినా సరే దగ్గర అవుతారు. ఎమోషనల్ అటాచ్మెంట్ అది అవ్వటానికి వేరే వాళ్ళని కావాలంటే తక్కువ కూడా చేస్తారు. అంటే జడ్జిమెంటల్గా, అంటే ఏంటి, వాళ్ళు అలా అయ్యి ఉండొచ్చు, వాళ్ళు నాకు జెన్యూన్గా అనిపించలేదు అని చెప్పి వేరే వాళ్ళని జడ్జిమెంటల్గా మాట్లాడుతూ ఉంటారు, అవతల వాళ్ళని తక్కువ చేసే విధంగా. సో మనకు కూడా అభిప్రాయం కలిగించే విధంగా కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఇదొకటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఎవరెట్లాంటి వాళ్ళు అనేది మనం తెలుసుకోవటానికి కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు జెన్యూన్ పర్సన్ అనుకోండి, ఒకవేళ మన గురించి మనం చెప్పుకున్న పక్కన వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో అదొకటి. ఇంకా వీళ్ళు ఏంటంటే ఏదో ఒక లాభం పొందటానికి వీలుగా వాళ్ళు స్కెచ్ చేసి మనకు దగ్గర అవటానికి చూస్తారు. అంటే ఏంటి, ఏదో ఒక బెనిఫిట్ ఉంటే కానీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయరు, వాళ్ళకి ఏదన్నా లాభం ఉంటే తప్పితే. సో అలాగే ఇంకొకటండి, నిజంగా మనల్ని ఇష్టపడే వ్యక్తి కానీ, ప్రేమించే వ్యక్తి కానీ అయితే మనల్ని మనం ఎట్లా ఉన్నామో అట్లా యాక్సెప్ట్ చేసి మన పేరెంట్స్ని కానీ, మన ఫ్రెండ్ సర్కిల్ని కానీ, ఎవరినైనా కూడా తనతో మొత్తం ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటారు, ఓన్ చేసుకోవాలని ట్రై చేస్తారు. కానీ అదే కొంచెం మోసపూరితంగా ఏదో స్వలాభం ఆశించి కానీ, లేదంటే ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్తో కానీ, ఏదన్నా ఒక దురుద్దేశంతో కానీ లోబరుచుకోవాలనే ఉద్దేశం ఉన్నాళ్ళు ఏంటంటే వీళ్ళని స్లోగా ఈ అమ్మాయిల్ని అందరి నుంచి ఐసోలేట్ చేయటానికి ట్రై చేస్తారు. సో అదొకటి గమనించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాంటాక్ట్లోకి అందరికీ అంటే తెలవబడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు.
ఎందుకంటే అంతమందికి తెలిసిపోవటం అనేది నచ్చదు. సో స్లోగా తనని డీవియేట్ చేసి, డైవర్ట్ చేసి, డిస్ట్రాక్ట్ చేసి, తన వైపు తనే లోకం అనుకునేలాగా చేసి అప్పుడు మోసం చేయటానికి ట్రై చేస్తారు. అదే జెన్యూన్గా ఇష్టపడే అవునండి. వ్యక్తి మీరు చెప్పింది ప్రాక్టికల్గా చాలా మంది ఆడపిల్లలు ఫేస్ చేసేదే. ఇతనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి మిగతా ప్రపంచంతో సంబంధం, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేసి ఏదున్నా సరే తనతోనే ఒక జీవితం. అవును తను ఇంక బయటికి రాదు, కానీ ఈడు మాత్రం 10 చోట్ల తిరిగేసి వచ్చేస్తాడు. అవును. సో ఇట్లా మోసపోయిన అమ్మాయిలు బయటికి రావాలంటే కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళని కూడా వదిలేసుకుంటారు ఈ అబ్బాయి కోసం. ఈవెన్ పేరెంట్స్ కూడా వదిలేసుకుంటారు, అవును. ఫ్రెండ్స్ పక్కన పెట్టేస్తారు. అవును ఏదున్నా ఇతనే జీవితం అనుకుంటారు. అవును. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వెనక్కి తిరిగి అదే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలన్నా, మోరల్ సపోర్ట్ కోసం మళ్ళీ వెళ్ళాలన్నా అంటే గిల్టీ కాన్షియస్తో ఉండిపోతారు. వాళ్ళందరినీ నేను ఇతని కోసం పక్కన పడేసాను, వదిలేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళను అనే ఆ విధంగా ఆలోచించి డిప్రెషన్కి గురవుతారు. అదే నిజంగా ఇష్టపడ్డారనుకోండి, మొత్తం తన ప్రపంచాన్ని ఇతను ప్రపంచం చేసుకోవటానికి చూస్తాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులతో కానీ, అమ్మాయి ఫ్రెండ్స్తో కానీ అందరితోనూ అటాచ్డ్గా ఉంటానికి ట్రై చేస్తాడు. సో ఇదొకటి అమ్మాయిలు అబ్బాయిలు విషయంలో అయితే కనుక. ఆఫీస్లో అయితే ఎలా ఉంటుందండి? ఆఫీస్ అట్మాస్ఫియర్లో అయితేనండి, అంటే అది ఒక లోకం అండి. ఆ ప్రమోషన్స్ కోసం ఏదన్నా అంటే వాళ్ళు చేసే పనిని కూడా వాళ్ళ హెల్ప్ తీసుకుని తనే చేసినట్టు పోర్ట్రే చేసుకోవటం, ప్లస్ ఏదన్నా ఉంటే ఏదో చూడడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటది, కానీ నీట్గా మేనేజ్ చేసుకుంటే స్వీట్గా దొకేస్తాడు. బాస్ దగ్గరికి వెళ్ళి ఈ పని అంతా మేమే చేసామని ప్రొజెక్ట్ చేసుకుంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇంకోలా మాట్లాడతారు. లేదు, నీ గురించి చాలా బాగా చెప్పాను, అవును, ఈ లోపలికి వెళ్ళి చెప్పేది మొత్తం నేనే చేశాను. అవును. సో అందుకే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాళ్ళతో అయితే ఆ ఇబ్బంది ఉండదు. అవును. ఎందుకంటే లీడరు తనతో పాటు అందరినీ తీసుకెళ్లాలని చూస్తాడు. సో టీం వర్క్ అనే చెప్పుకుంటాడు. అవును, లీడర్ అనేవాడు టీం వర్క్ అని చెప్పుకుంటాడు. సో అందుకని మనుషులు అంటే మనకి కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మనకి తెలుస్తుందండి ఎవరు జెన్యూన్ ఎవరు కాదు అనేది. మనకు లోపల నుంచి ఒక వాయిస్ చెప్తూనే ఉంటుంది, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు, వీళ్ళు మనతో సెట్ అయ్యేవాళ్ళు అని. అఫ్కోర్స్ 100% కరెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ కొన్ని బాడీ లాంగ్వేజెస్తో, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఐ కాంటాక్ట్ ఒకటి, కాన్ఫిడెన్స్ ఒకటి, ఇంకొకటి మంచి వ్యక్తి అందరి గురించి మంచిగానే మాట్లాడతాడు, అన్నిట్లోనూ మంచే చూస్తాడు. నిన్ను కూడా మంచి వైపు ఎంకరేజ్ చేయటానికి, నీకు కూడా ఒక పుష్ ఇవ్వటానికి, నువ్వు అది పనిలో కానివ్వండి, ఆర్గనైజేషన్లో కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి, నిన్ను ఎంకరేజ్ చేసి నిన్ను కూడా ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళటానికి కానీ, లేదా నువ్వు ఏ పని చేస్తే అందులో నీకు సలహాలు ఇవ్వటం కానీ, నీకు అంటే మోరల్ సపోర్ట్గా ఉండటానికి ట్రై చేస్తారు జెన్యూన్ పర్సన్స్ ఎవరైనా అయితే. సో మిగతా వాళ్ళు ఏంటంటే స్వలాభం కోసం ఏంటంటే మన దగ్గర సహాయం పొందుతారు, అది అంతా వాళ్ళ అంటే సొంతగా సాధించినట్టు చెప్పుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత మనం సహాయం కానీ ఏదన్నా సరే ఇంకా మన మొహం చూడరు, మళ్ళీ మనతో పని వచ్చే వరకు. అవును. అదే ఫ్రెండ్స్లో అయితే ఏ విధంగా ఉంటుందండి? ఫ్రెండ్స్లో అయితే జనరల్గా జెన్యూనిటీ ఎక్కువ ఉంటుందండి. కానీ ఎప్పుడైతే అదే అంటే మనం ఇందాక అనుకున్నాం ఏదో ఒకటి ఆశించి కానీ ఇట్లాంటి ఏదన్నా అంటే ఏంటి ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అంటారు, అంటే లాభం కోసం, అప్పుడు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడటం, వాళ్ళెలా వీళ్ళెలా అని మనకి వేరే వాళ్ళ గురించి మన దగ్గర మాట్లాడటం అట్లా చేస్తారు. ఇలాంటి వాళ్ళతో డేంజర్ ఏంటంటేనండి, ఆల్రెడీ మన గురించి కూడా మనం లేనప్పుడు మాట్లాడేసే ఉంటారు. ఆటోమేటిక్గా జరుగుతుందండి అది. ఫ్రెండ్షిప్లో జెన్యూనిటీ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది, బట్ రేర్ కేసులో ఏంటంటే ఎప్పుడైతే వేరే ఓడు అంటే ఒక్కొక్క 5 మెంబర్స్ బ్యాచ్ ఉన్నాం అనుకోండి, యూనిక్ థాట్ తోటి ఉంటే నో ప్రాబ్లం, ఒకే థాట్ మీద ఉన్నా కూడా నో ప్రాబ్లం. కానీ మిగతా ముగ్గురు లేనప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చూసారా, అక్కడ వాడు జెన్యూనిటీ బయటపడిపోతుంది అంతే. ఎందుకంటే ఒక మాట అంటే ఒక మాట మీదే ఉండాలి అంతే, కానీ వాడు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పేసి మాట్లాడుకుని. జనరల్గా జెన్యూన్ పర్సన్ ఏదన్నా ఉంటే ఆ వ్యక్తి సమక్షంలోనే కన్ఫరెన్స్ చేసుకుని క్లారిఫై చేసుకుంటారండి. ఎప్పుడైతే జెన్యూనిటీ లేదో వీళ్ళకి మధ్యలో పుల్లలు పెట్టాలనుకునే వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు లేనప్పుడు ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది.
సో ఇట్లాంటప్పుడు ఫ్రెండ్షిప్స్ కూడా పోతాయి. నిజంగా మంచి ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళ మధ్య కూడా ఇలాంటి వాళ్ళ వల్ల గ్యాప్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అవును. ఒక ట్రూ ఫ్రెండ్షిప్స్ కూడా ఇట్లాంటి వాళ్ళు యాడ్ అయ్యి వీళ్ళ వల్ల విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే లైఫ్ పార్ట్నర్స్ విషయంలో ఎలా ఉంటుందండి? లైఫ్ పార్ట్నర్స్ విషయంలో అంటే మోసాలు చేయటము ఇట్లా ఏం ఉండదు కానండి. వీళ్ళు మోసాలు చేయటం అంటే ఒకటండి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అది మోసం కిందకే వస్తుంది కదా. సో ఏంటంటే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నప్పుడు వీళ్ళు సరైన ఇంపార్టెన్స్ ఇక్కడ ఇవ్వకుండా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వేరే అట్రాక్షన్స్ వైపు పెట్టేయటం, దానికోసం ఇంట్లో అబద్ధాలు చెప్పటం, డబ్బులు ఇంటి ఖర్చులకు కాకుండా వేరే ఇష్టపడిన వ్యక్తి మీద ఖర్చులు పెట్టడం, ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది ఒకటి వివాహంలో మోసం కిందకు వస్తుందండి. మిగతా అన్ని టైం ఇవ్వకపోవటం అవన్నీ సరే డ్రాబ్యాక్స్, అంటే అందరికీ అంత టైము ఉండదు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా బిజీ ఉంటారు, అది మోసం కింద రాదు. టైం స్పెండ్ చేయకపోవటం ఇవన్నీ ఏదో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఊరికే అనుకునేయే, కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఒక ఎఫైర్ మాత్రం మోసం కిందకు వస్తుందండి. పార్ట్నర్ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, అసలు వివాహం అనే బంధాన్నే మోసం చేయటం కిందకు వస్తుంది. అదే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో అయితే? బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో అయితే అసలు నమ్మకం అనేది చాలా ముఖ్యమండి. అసలు ఇద్దరు కలిసి సంప్రదించి చేసుకోవాలి. ఏది చేసుకున్న బిజినెస్ పార్ట్నర్స్ అన్న తర్వాత ఎట్లా అంటే 100% ఇంకా తన మీద కంటే ఎక్కువ నమ్మకం ఉంచాలి అవతల వ్యక్తి మీద ఒకటి. అట్లాగే మనం కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కొంతమంది చేస్తూ ఉంటారు, ఇప్పుడు మీరు నేను పార్ట్నర్స్ అనుకోండి, మళ్ళీ నేను వెళ్ళి మీకు తెలియకుండా మళ్ళీ ఇందులో ఇన్వెస్ట్మెంటో ఏదో నా ఇన్వెస్ట్మెంట్ వేరుగా ఇంకొకళ్ళతో పార్ట్నర్షిప్ చేసి ఇంకోటి చేసుకుని ఇందులో మనీని డైవర్ట్ చేస్తే అసలు అది కంప్లీట్ మోసం కింద లెక్క. ఒకవేళ ఇందులో మనీని డైవర్ట్ చేయకపోయినా కూడా నేను ఇట్లా ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాను అనేది కనీసం ఒక మాట చెప్పాలి అనేది అయితే మాత్రం నైతికత కిందకు వస్తుంది అది. ఎందుకంటే ఎప్పుడైతే చెప్పలేదో అవతల వ్యక్తికి మనం అనుమానించడానికి అవకాశం ఇస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఇందులో కూడా ఏమన్నా మ్యానిపులేట్ చేసి అందులో పెట్టుకుంటున్నాడా అనే అనుమానం రావచ్చు కదా. నువ్వు చేస్తున్నావు, వేరే వ్యక్తితో జెన్యూన్గా ఏదో వేరేది చేసుకుంటున్నావు అంటే ఇతనికి చెప్పకుండా చేయాల్సిన అవసరం అయితే లేదు. అవునా కదా. ఇప్పుడు ఏదో మీరిద్దరూ ఏదో బట్టల బిజినెస్ వేరేది ఏదో చేస్తున్నారు, ఇంకో బిజినెస్ ఏదో లేకపోతే ఇంకొకటి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏదన్నా చేయాలనుకుంటున్నారు అవతలాళ్ళతో కలిసి, మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకే వదిలేస్తున్నారు. ఆ మొక్క చెప్పటానికి భయపడాల్సిన పని లేదు కదా. సో ఇట్లా ఏంటంటే నమ్మకంతో కూడిన వ్యవహారాలు ఉండాలి. ప్లస్ బిజినెస్లో కూడా ఏం చేస్తారంటే నాకు తెలిసిన మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంత షేరే తీసుకుంటాము ప్రాఫిట్స్లో అని చెప్పేసి మేనేజింగ్ డైరెక్టర్లో, అంటే ఎక్కువ బిజినెస్లో ఇప్పుడు మీకంటే నాకు ఎక్కువ షేర్ ఉందనుకోండి, మీరు అన్నీ మేడం చూసుకుంటారులే అని వదిలేశారనుకోండి, మీకు నేను 10% ఇవ్వాలి లేకపోతే 40% ఇవ్వాలి, నేను 60% తీసుకోవాలి. కానీ నేను అన్ని లాభాలు తింగిరి బింగిరి చేసేసి మీకు 10% వచ్చేలాగా చేసి నేను 90% తీసుకుంటున్నాను అనుకోండి మీరు నన్ను నమ్ముతున్నప్పుడు. సో అది మోసం కిందకే వస్తుంది కదా. అట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్లో మోసం చేసిన బిజినెస్ పార్ట్నర్స్ కూడా నాకు తెలుసు, మోసపోయిన వాళ్ళు కూడా తెలుసు. అట్లా మోసపోయి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే మరీ ఎక్కువ నమ్మకాన్ని పెంచుకోవటం. పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మినిమం ఫార్మాలిటీస్ ఉంటాయి చూడండి, అవి కూడా పాటించకపోవటం. అంటే ఏంటి, ఇప్పుడు ఒక బిజినెస్ అగ్రిమెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి, దాని మీద మీరు నేను సైన్ చేయాలి. మీరు నేను ఎంత క్లోజ్ అయినా సరే, ఎంత రిలేషన్స్ అయినా సరే, ఒక ఫార్మల్ ప్రొసీజర్ ఉండాల్సిన బిజినెస్ విషయంలో మాత్రం అండి, అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, బావమరుదులు అయినా సరే, పక్కాగా ఆ బిజినెస్ ఇది ప్రకారం అగ్రిమెంట్స్ ప్రకారం లీగల్గా ప్రాపర్గా వెళ్ళటమే ఉత్తమం. తర్వాత నిజం చెప్పాలంటే తర్వాత గొడవలు తక్కువ వస్తాయి చెప్పాలంటే. సో ఏదో అంటారు చూడండి, ఆది నిష్ఠూరం మేలు అంత్య నిష్ఠూరం కన్నా అని. ఏదున్నా ముందే పక్కాగా రాతకోతలు, అంటే షేర్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ షేర్ కానివ్వండి, ప్రాఫిట్ షేర్ కానివ్వండి, స్లీపింగ్ పార్ట్నర్, ఏదైనా మోసాలు జరగకుండా ఉండాలి అంటే మనం కూడా అప్రమత్తంగా ఉండాలండి. అవతల వ్యక్తిని ఎంతో కొంత అంచనా వేసుకుని వాళ్ళు ఏంటి అనేది కొంచెం తెలుసుకోగలిగితే బెటర్ అండి.
అది ప్రేమలో అయినా, బిజినెస్లో అయినా, ఫ్యామిలీలో అయినా, రిలేషన్స్లో అయినా. అలా అని పూర్తిగా నమ్మకం లేకుండా మరీ అనుమానాస్పదంగా ఉండటం కూడా అనవసరం. అవును, ఆ బ్యాలెన్స్ ఉండాలి. ట్రూ అండి. చాలామంది ఈ విధంగానే మోసపోయి, అంటే మీరు చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, సో లైన్స్ అన్నీ చూసుకుంటే అందులో ముఖ్యంగా మీరు ఐ కాంటాక్ట్, ఎవరైతే కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతారో సో అక్కడ మనకి కొంత విషయం తెలిసిపోద్ది. రెండు మాట తడబాటు అనేది ఒకటి తెలిసిపోద్ది, కళ్ళలో చూసినా ఒకటి తెలిసిపోద్ది. మీరు చెప్పినట్లు లైఫ్ పార్ట్నర్స్ విషయంలో అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కిందకి తెలిసిపోద్ది. గతంలో నేను చేసిన వీడియోలో కొన్ని విషయాలు చెప్పారు. మీరు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అర్థమైపోద్ది బయట ఎవరికి పెడుతున్నారు అనేది. అండ్ ఇందాక పార్ట్నర్స్ విషయం చెప్పారు మీరు, బిజినెస్ పార్ట్నర్స్. నిజంగా తెలియకుండానే పార్ట్నర్షిప్ బాగానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎక్కడో తెలియకుండా డబ్బు ప్రభావంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, సపరేట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, బట్ ఈ పార్ట్నర్ తెలియకుండా చేద్దాం అనుకుంటారు. కానీ ఏదైనా సరే ఏదో రోజు బయట పడిపోతుంది. దొంగతనం ఏ రోజు ఆగదు, దాగదండి. ఒక రోజు ముందు, ఒక రోజు వెనక, అంతే. అవును. అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్తో కూడుకున్నటువంటి, అంటారు చూసారు కదా, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదు అని చెప్పేసి. సో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకుంటే దాని ప్రభావం మాత్రం ఆ విధంగానే ఉంటుంది. ఇల్లు చుట్టూ ఉన్న బౌండరీస్ని మీరు చెప్పినట్టు కట్ చేస్తారు. అవును, మంచి విషయాలు చెప్పారండి. కానీ చాలామంది ఇటువంటి ఫేస్ చేసి ఒకచోటే ఆగిపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీ వీడియో చూసిన తర్వాత ఓకే నాకు సమాధానం దొరుకుతుంది విజయ పెద్దన గారి దగ్గర అనుకొని మీ దాకా రీచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్స్ ఇస్తారా, టైం ఇస్తారా? తప్పకుండా అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. ఏ విషయం అయినా సరే వచ్చి వాళ్ళు మాట్లాడి క్లారిఫై చేసుకుని కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయ పెద్దన గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక ప్రపంచం నడుస్తూ ఉంటుంది. దాంట్లో తెలియకుండా మనం వేరే వాళ్ళ త్రూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో మన మైండ్ సెట్ని కూడా పొల్యూట్ చేసుకుంటూ ఉంటాము. సో దాని నుంచి బయటపడడానికి చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటాం. మెంటల్లీ మనకు తెలియని హెరాస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అటువంటి టైంలో ఒక గైడ్, ఒక మెంటర్ అండ్ ఒక సైకాలజిస్ట్ నీడ్ ఉంది అనుకునేటువంటి వాళ్ళు వెంటనే విజయ పెద్దన గారి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేదంటే మైండ్ కంట్రోల్, సో ఈ విషయాల మీద మీకు కనుక అవగాహన కావాలి అని అంటే, అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ వల్ల లైఫ్ దెబ్బతింటుంది, దాని నుంచి బయటపడాలి, సో దానికి ఏం చెప్పాలి, ఏం చేయాలి, అండ్ దాంతోపాటు సింగిల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు బయట చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఒక చోటే ఆగిపోయి ఉంటారు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే బాడీ కానీ మైండ్ కానీ సోల్ కానీ సపోర్ట్ చేయదు. అటువంటి టైంలో విజయ పెద్దన గారు లాంటి వాళ్ళు ఒక సైకాలజిస్ట్ నీడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వన్స్ మీరు మీకుండేటువంటి ప్రాబ్లం ఎవరితోనైనా షేర్ చేసుకొని దాని నుంచి బయటపడాలి, ఒక కొత్త లైఫ్ స్టైల్ని మేము ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి, అండ్ మీరు ఎవరితోనూ మీకుండేటువంటి ప్రాబ్లమ్ షేర్ చేసుకోలేకపోతున్నారు. అటువంటి సమయంలో మీరు కనుక విజయ పెద్దన గారి అపాయింట్మెంట్ తీసుకొని సో మీ పర్సనల్ షేర్ చేసి దాని నుంచి కౌన్సిలింగ్ తీసుకొని సో కొత్తగా మీ లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.